సోనియా గాంధీ హెరాల్డ్ పత్రికలో అవినీతి పాల్పడిన సోనియా గాంధీని పత్రికలో అవినీతి పాల్పడిన సోనియా గాంధీని హెరాల్డ్ పత్రికలో సోనియా గాంధీని హెరాల్డ్ పత్రికలో అవినీతికి పాల్పడిన కుంభకోణానికి పాల్పడిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంటనే నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడిన సోనియా గాంధీ రాహుల్ గాంధీని వెంటనే రాహుల్ గాంధీ సోనియా గాంధీని వెంటనే భారతదేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే భారతదేశ అవినీతిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్వాతంత్రానికి పూర్వం దాదాపు 5,000 మందితో నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించడం జరిగింది. ఆ యొక్క పత్రిక కాలానుగుణంగా కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మారిందని మనందరం కూడా చూసాం. దాదాపు 2009-10 దాకా కూడా 90 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ మెజారిటీ వాటాదారులుగా మరియు మిగతా వాటాదారులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా యంగ్ ఇండియన్ అనే సంస్థని స్థాపించి ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో భూములు కేటాయించడం జరిగింది. ఆ భూముల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యంగ్ ఇండియా సంస్థను స్థాపించి దాని ద్వారా ఆ 90 కోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి మన గతంలో ఎప్పుడు చూసాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరికి అప్పు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక అప్పు రూపంలో కేవలం 50 లక్షల రూపాయలతో ఆ 90 కోట్ల రూపాయలని భర్తీ చేస్తామని ఒక మధ్యవర్తితో ఒప్పందం చేసుకొని మిగతా చోట్ల ఢిల్లీ కావచ్చు, లక్నో కావచ్చు, పూణే కావచ్చు అనేక ప్రాంతాల్లో ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన విలువైన ఆస్తుల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యొక్క యంగ్ ఇండియా సంస్థని స్థాపించి తద్వారా ఈ యొక్క భూములు కాజేయాలని ఆస్తుల్ని ఒక కుటుంబానికి సొంతం మాత్రం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర పడిందని తెలియజేస్తున్నాం. చూసాం 5,000 మందితో ప్రారంభమైన ఒక పత్రిక కేవలం ఒక కుటుంబానికి ఎలా సొంతం అవుతుంది, దానికి సంబంధించిన ఆస్తుల్ని ఎలా ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుందని భారతీయ యువమోర్చా నిర్ణయిస్తుంది. ఇదే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చిట్ట చివరి ఉన్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే ఆకాంక్షతో పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవినీతిని ఎక్కడుందా దోచుకుందామా, సొంత కుటుంబానికి లాభాలు చేకూర్చుకునే ఒక ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తుంది. మనం చూసాం 3 పర్యాయాలుగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో అడుగడుగునా డెవలప్మెంట్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఓర్వలేక ఒక కుట్ర పండితో ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారు అవాకులు చవాకులు పిలవడం ఏదైతే ఉందో భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే 2-3 రాష్ట్రాలకే కాంగ్రెస్ని పరిమితం చేసింది, మరొకసారి ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగవడంలో బీజేపీ మరియు కార్యకర్తలందరూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తారని తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధిలో మరియు నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ ప్రజలందరినీ తన సొంత కుటుంబంలో భావిస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో ప్రజలందరూ కూడా వెన్నుదండుగా నిలుస్తారు. మరొకసారి ఎన్నికలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి బీజేపీ కట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ ఏ ఒక్క అవినీతి పరుణ్ణి ఉపేక్షించాలని తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిందో ఈ నిరసనలకి దానికి భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తుంది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈడీ కానీ మిగతా సమస్యలన్నిటికీ కూడా స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని తప్ప ఏ ఒక్క అవినీతి పరుణ్ణి ఉపేక్షించే లేదు. ఎక్కడున్నా సరే సొంత కుటుంబాన్ని పెంచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు.
ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని ఈ యొక్క ఈడీ జప్తు చేయడం అనేది చూసాం. రాహుల్ గాంధీని ఏవన్నా ఏటుగా పెట్టడం ఏదైతే ఉందో ఈ యొక్క దాదాపు సుబ్రహ్మణ్య స్వామి గారు కొన్ని ఏళ్ల తరబడి ఈ యొక్క కేసును వెలికితీశారు. ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో ఏజీఎల్ 1937లో స్థాపించబడింది. తర్వాత హెరాల్డ్ పత్రిక అనేది 1938లో నెహ్రూ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1942లో బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రికని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా పత్రికని కార్యరూపంలోకి తీసుకొచ్చి అంతకుముందు జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు భారత పౌరుల మీద చేస్తున్న అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ పత్రికని స్థాపించడం జరిగింది. ఆ పత్రికను 3 భాషల్లో ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పత్రికను కొనసాగిస్తూ వివిధ ముఖ్యమైన కేంద్ర ప్రాంతాల్లో ఆ పత్రికని నెలకొల్పి సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పత్రిక 2008లో వచ్చేటప్పటికే నష్టాలతో కూరుకుపోయి ఉండి దాదాపు 90 కోట్ల రూపాయలు నష్టంతో ఉన్నటువంటి సందర్భంలో 2010లో యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థకు డైరెక్టర్గా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉంటూ ఆ వేళ 76% వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. ఇది నేషనల్ హెరాల్డ్ ఈ నష్టం 90 కోట్లతో నష్టంలో జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు రుణమాఫీ చేసుకున్న సందర్భంలో అలాగనే యంగ్ ఇండియా స్థాపించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 50 లక్షల రూపాయలు కట్టేసేసి అందులో ఉన్నటువంటి మొత్తం షేర్లను ఏదైతే ఉన్నాయో దాదాపు 99% షేర్లు కూడా వీళ్ళు తీసుకొని అప్పటి వరకు దాదాపుగా 167 మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1% పరిమితం చేసి ఈ రకంగా ఇవాళ ఆ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయల దాకా ఉన్నటువంటి ఆస్తిని అక్రమంగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని 2012 సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ హైకోర్టులో పిల్లు వేసి దాన్ని ఆపించడం జరిగింది. అలానే 2014 ఈడీ కూడా వాళ్ళ యొక్క ఆస్తులకు అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా అక్రమాలకు పాల్గొన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆస్తుల్ని గవర్నమెంట్కి స్వాధీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా బీజేపీ యువమోర్చా తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వల్ల వచ్చిన కేసు, లాంగ్ టర్మ్ జరుగుతున్న కేసు, ఈడీ ఏజెన్సీ 2014లోనే ఎంటర్ అయిన కేసు, తర్వాత అంచెలంచెలుగా చాలా చేయటం జరిగింది. ఈవెన్ రీసెంట్గా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది కూడా ఆ ఉద్దేశంలోనే. అలాంటి పరిస్థితిలో దాన్ని పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈడీ మీద నిరసన తెలియజేయడం అనేది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మన దేశానికి మంచి మెసేజ్ మనం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ నిరసన కార్యక్రమం ఈరోజు యువమోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మెరిట్స్కి వెళ్తే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 1937 సంవత్సరం ఏజేఎల్ లిమిటెడ్ సంస్థ ఫామ్ చేయడం జరిగింది. 38లో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడం జరిగింది. 37లో స్థాపించినప్పుడు ఒక 2,000 షేర్లు ప్రైమరీ షేర్లు, 30,000 ఈక్విటీ షేర్లతోటి స్టార్ట్ అయిన సంస్థ. ఆ ప్రైమరీ షేర్లు నెహ్రూ గారు అప్పుడున్న ఇండిపెండెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సంస్థకి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీ మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తర్వాత చాలా పెరిగినాయి. 2008 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2008లో 90 కోట్ల నష్టంతో ఆ ఆర్గనైజేషన్ ఉంది. ఆ టైంలో ఏమైంది అని అంటే ఆ 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2010లో ఈ యంగ్ ఇండియా అనే కంపెనీని స్థాపించి దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు డైరెక్టర్గా ఉండటం జరిగింది. ఆ పరిస్థితిలో ఆ 50 లక్షలు ఏదైతే ఉందో ఈ 90 కోట్లని
మాఫీ చేసుకోవడానికి 50 లక్షలకి సెటిల్మెంట్ చేయడం జరిగింది యంగ్ ఇండియా కంపెనీలో. ఆ సెటిల్మెంట్ ద్వారా వీళ్ళు మొత్తం ఈ షేర్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇదంతా ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు అన్ని కేసులకి ఆయనే నాంది. ఆయన ఆ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ చేసిన తర్వాత 2014లో ఈడీ ఎంటర్ అవటం ఏది కోర్టు డైరెక్షన్ తోటి. అలాగే అంచెలంచెలుగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఈడీకి ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం ఈడీ పనిచేసుకుంటూ వెళ్తుంది, చట్టాలు పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. ఆ క్రమంలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ బీజేపీ చేస్తుంది అన్నట్టుగా చేస్తే అది చాలా తప్పు. ఇది తప్పుదో పట్టించడం అని మేము చెప్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా మెరిట్స్ ఉంటే కోర్టులో ఫైట్ చేసి గెలవాలే కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈడీని తప్పుపట్టడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. ఫర్దర్గా కూడా ఇది మేము ఒప్పుకోం. ఆ ఉద్దేశంతో ఈరోజు మా యువమోర్చా తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది.